వెళ్ళిన తర్వాత ఆయన మరి లేదు. సరే, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో అన్నటువంటిది మీరు ఊహించుకోగలరు, నేను ఊహించుకోగలను. ఒక ఎక్స్ హోమ్ మినిస్టర్, ఎక్స్ ఎంపీ, ఎక్స్ హోమ్ మినిస్టర్ సుచరిత, తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ వెళ్ళి రమ్మబట్టి వెళ్ళారు. ఆయన గేటు దగ్గర నిలబడ్డారు, చేతులు కట్టుకు నిలబడ్డారు ఆయన ఇంటర్వ్యూ కోసం. వీళ్ళు రమ్మబట్టే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా, అలాంటి పరిస్థితి లేదు. చూసి సరే, is the way of the SP, is the tendency of the SP. మీరే ఈ విధంగా బిహేవ్ చేస్తే ఇక అపోజిషన్ పార్టీస్ who will be the ultimate saviors అంటే మీరు చర్యలతో, మీ చేష్టలతో భయపెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప దీని మీదను ఇంకో ఆలోచన మీకు ఏమైనా ఉందా? చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే. అలాగే జోగి రమేష్ పొరపాటు ఉంటుంది. కలీగ్ ఏదో ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని జోగి రమేష్ ఇంటిని తగలబెట్టాలి. మనం ఎక్కడున్నాం? మనుషులు మనం సభ్యమానవ ప్రపంచంలో ఉన్నామా? ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం? సమాధానం ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాం? ఈ రాష్ట్రాన్ని మనం ఈ విధంగా తీసుకుని వెళ్తే విల్ బి ద కనిష్ట. సరే, వాళ్ళు చెప్పొచ్చు మేము గొప్పగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఈ విధమైనటువంటి అరాచకత్వాన్ని రచ్చగొడుతున్నారా? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే అక్కడ కాదని అది డైవర్ట్ చేసేది. ఏమిటండి అన్యాయం? తిరుమల లడ్డూలో మొత్తం అందరూ చెప్పారు, మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది కాదు, మీరు చెప్తున్నటువంటి అసత్యాలు. అయినా మీరు ఏదో చెప్తున్నారు. మీ వంత పడినటువంటి పత్రికలు రాస్తున్నాయి. అది కాదు కదా. ఇవాళ సిబిఐ సిట్ ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది. సిట్కి మించినటువంటి అథారిటేటివ్ ఇంకేట్ లేదు కదా. అథారిటేటివ్ ఇంకేట్ లేదు కదా. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసేటువంటి సిట్ అది కూడా తప్పేనా? వాళ్ళు ఏదది కాదు ల్యాబ్స్ ఇచ్చినటువంటిదే కరెక్ట్ అంటారా? ఎన్డీఆర్ సుప్రీంకోర్టు సిట్ అన్నటువంటిది, మన సిబిఐ సిట్ అన్నటువంటిది చాలా స్పష్టంగా కాస్ట్గా ఇచ్చింది. ఇందులో ఎలాంటి జంతువుల కొవ్వు కానీ, లేదా చేపలు కానీ, లేదా ఇంకే విధమైనటువంటి కొవ్వు పదార్థాలు ఏమీ లేవని చెప్పిన తర్వాత ఇక దానికి ఎంత అర్థాంతం ఎందుకండి? బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా రైట్, మేము ఏదో అనుకున్నాం, ఇది తప్పు, మేము అంగీకరిస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి దీన్ని మేము వదిలేస్తున్నాం అని చెప్పి మీరంటే
మీ మీ చేష్టలు మీ చర్యలు అందరూ అభినందించుండేవాళ్ళు. కానీ ఇవాళ మీరు చేసింది ఇంకా దబాయిస్తున్నారు. ఐ ఆమ్ రైట్, ఈజ్ రాంగ్. రాంగు రైట్కి ఒక ప్రామాణిక ఉంది కదా.